కూడా అయితే నేను ఇంకొక మాట మీరు అడిగారు కాబట్టి చెప్తాను. ఫోర్త్ సిటీ అన్నాడు, రైతులు 15,000 ఎకరాలు భూములు ఇవ్వాలంటున్నాడు. రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి అక్కడే 500 ఎకరాల భూమి ఉంది, పక్కనే ఉంది. ఇస్తాడా రేవంత్ రెడ్డి? వెల్దండలో ఉంది, పక్కకే ఉంది. ఆడ ఫార్మా విలేజ్కి ఇస్తాడా, లేదా ఫోర్త్ సిటీకి ఇస్తాడా? అంటే ఇక నాది కాకపోతే ఎక్కడ దాకా దిగొచ్చా? నీ భూములు కాకపోతే నీ ఎవరిదలా గుంజుకుంటా, 15,000 ఎకరాలు గుంజుకుంటా, 30,000 గుంజుకుంటా, ఉన్న 14,000 ఎకరాలు ఏం చేస్తావో నీకే తెలియదు. లగచర్లలో ఎందుకు భూములు తీసుకుంటున్నావో నీకే తెలియదు. కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, ఏదో ఎవరు ఇంటికి ఎవరు రాసి ఇచ్చిన నువ్వు చదివితే విజనరీ అంటారు సార్, నేను అనగానే రాసి చదివేసిపోయినా ఎందుకో తెలియదు. ఎందుకు 15,000 ఎకరాలు? మై హంబల్ రిక్వెస్ట్ టు యూ ఆల్సో, ఆల్ ఆఫ్ యూ, దయచేసి ప్లీజ్ ఆస్క్ హిమ్ ద క్వశ్చన్. ఆయన మాట్లాడిస్తే మాట్లాడండి, అడగండి. మీ భూమి ఉంది కదా సార్ 400-500 ఎకరాలు వెల్దండలో ఇస్తారని అడగండి. మరి ఆయనకు ఒక నీతి, లగచర్లలో ఉండే పేద రైతులకు ఇంకో నీతి ఉండకూడదు కదా? కొండారెడ్డిపల్లి భూములు ఇస్తాడా, వెల్దండలో ఉండే భూములు ఇస్తాడా? 20 లక్షలు ఇస్తాను కదా ఎకరానికి, మేము 5 లక్షలు కల్పిస్తాం. 5 లక్షలు మీకే బీఆర్ఎస్ ఇస్తుంది. ఆయన 20 లక్షలు ప్రభుత్వం దగ్గర తీసుకోమనండి, 5 లక్షలు మేము ఇస్తాం. 25 లక్షల చొప్పున రేవంత్ రెడ్డి కుటుంబానికి ఉన్న భూములు వెల్దండలో ఎకరానికి ఇస్తాడా మాకు ఇవ్వనండి, అక్కడ వెళ్దాం ఫార్మా విలేజ్. మీ కల్లుకుర్తిలో కూడా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ప్రభుత్వమే ఉంది, బ్రహ్మాండంగా మీ వాళ్ళే ఉన్నారు, మొత్తం మీ చుట్టాలే ఉన్నారు.